తెలంగాణ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అయితే చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డి ఆప్తుడు, సన్నిహితుడు, స్నేహితుడు, మిత్రుడు, శిష్యుడు. పార్టీలు వేరైనా, కులాలు వేరైనా మరి ఈయన చిన్నతనం నుంచి రాజకీయ గురువు రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు. ఇది జగమెరిగినటువంటి సత్యం. అయితే ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ మీద దురదృష్టకరమైన తీర్పు ఇచ్చిందో, ఈ తీర్పుని ఇచ్చిన తర్వాత ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు చర్చలకు దిగల. వీళ్ళిద్దరూ సీక్రెట్గా చర్చించుకోవడం జరిగింది. ఇద్దరం కలిసి ఒకే విధంగా చేయాలి అని. అయితే గతంలో 1997లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రామచంద్రరాజు కమిషన్ ప్రకారం ఏబిసిడి వర్గీకరణ ఒకసారి ఉమ్మడి హైకోర్టు కొట్టేస్తే ఒకసారి మళ్ళా సుప్రీంకోర్టు కొట్టేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు 2 సార్లు వర్గీకరణ చేసినప్పుడు. అయితే ఇప్పుడు ఏబిసిడి కాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ విధంగా వర్గీకరణ చేయడానికి ఇప్పుడు పూనుకున్నారు. వాస్తవంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చిన వెంటనే ఏం చేశాడు రేవంత్ రెడ్డి? తెలంగాణలో 1 మ్యాన్ కమిషన్ వేశాడు. 1 మ్యాన్ కమిషన్ వేసి సమీం అఖ్తరుల్లా అని చెప్పి రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారితో ఒక 1 మ్యాన్ కమిషన్ వేయడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? రాజీవ్ రంజన్ మిశ్రా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చేత ఈయన 1 మ్యాన్ కమిషన్ వేయడం జరిగింది. ఇద్దరు ఒకే బడిలో ఒకే విధంగా, అంటే ముందే కలిపి మాట్లాడుకున్నారు కదా. అక్కడ సమీం అఖ్తర్ గారి నివేదిక ప్రకారం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 3 గ్రూపులుగా చేసి రెల్లి దాని అనుబంధ సంస్థలు, మాదిగా దాని అనుబంధ కులాలు, మాలా దాని అనుబంధ కులాలు. ఆ రెల్లి అనే దానికి 1%, తెలంగాణలో మాదిగా ఉపకులాలకు 9%, మాల ఉపకులాలకు 5%. జనాభాలో కూడా మాలలను చాలా తక్కువగా చూపించి సమీం అఖ్తర్ గారి నివేదికలో అక్కడ మాలలకు అన్యాయం చేయడం జరిగింది. దానిని ఇప్పుడు అసెంబ్లీలో మరి శాసనమండలిలో ఆమోదింపజేసి వెంటనే చట్టబద్ధత చేసి ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఇక్కడ కూడా నిన్నగాక మొన్న రాజీవ్ రంజన్ మిశ్రా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి యొక్క నివేదికను చీఫ్ సెక్రటరీ తీసుకొని మరి ముఖ్యమంత్రి గారికి పంపితే ముఖ్యమంత్రి గారు దీన్ని నేను రేపు జరగబోయేటటువంటి కేబినెట్ సమావేశంలో ఆమోదింపజేసి ఆ తర్వాత శాసనసభలో మరి ఆ తర్వాత శాసనమండలిలో ఆమోదింపజేసి చట్టబద్ధత కల్పించి ఆ విధంగా చేస్తానంటున్నాడు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా. అయితే అక్కడ తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు ఎక్కువ, మాలలు తక్కువ. అది వాస్తవం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 65 లక్షలు 70 లక్షల మంది మాలలు ఉంటే కేవలం 30 నుంచి 35 లక్షల వరకు మాదిగలు ఉంటారు. ఇది జగమెరిగిన సత్యం, అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ మేము ఈ యొక్క రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక నిన్న కొన్ని పత్రికల్లో రావడం జరిగింది. దాన్ని చూసాం మేము. గ్రూప్ 1లో రెల్లి మాల దాని అనుబంధ సంస్థలకు 1%, అంటే జనాభా నిష్పత్తి ఇవ్వలే, ఇంకా ఎన్ని ఉపకులాలో కూడా ఇవ్వలే, ఇంకా మాకు తెలిసిన సమాచారం. గ్రూప్ బి మాదిగా దాని ఉపకులాలు, అవి కూడా ఎన్ని ఉపకులాలు పెట్టాడో చెప్పలే, ఇంకా దానికి 6.5 6.5%. మాలా దాని ఉపకులాలు, దీనికి కూడా ఎన్ని ఉపకులాలో చెప్పకుండా 7.5 7.5%. ఈ విధంగా ఇచ్చాడు. ఎంత అన్యాయంగా ఈ విధంగా, అంటే క్లూ ముందుగా అంటే తెలియపరుస్తున్నాడు. ఈ విధంగా ఇస్తున్నాము, ఆ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక ప్రకారము వర్గీకరణ ఈ విధంగా చేస్తున్నామని తెలియపరుస్తున్నాడు. ఈ తెలియపరిస్తే మాలలో యొక్క ఆందోళన ఏ విధంగా ఉంటుంది, మాలలో ఆందోళన చేస్తారా, మెదలుకొని ఉంటారని, అంటే ముందస్తు చర్యలకు కోసం ఈ విధంగా ఇచ్చాడు. వాస్తవంగా ఈ యొక్క రెల్లిమాల దాంట్లో 1% ఉంది. ఇక్కడ అర్హులైనటువంటి వారు ఎవరు లేకపోతే ఈ 1% కూడా వచ్చి బీలోకి వస్తుంది. అప్పుడు బి ఏమైంది? 7.5 అయింది. ఆ తర్వాత మాలలకి 7.5 ఈక్వల్ చేసేట. గమనించండి మీరు, మాలలారా, మాల ఉపకులాల్లో ఉన్నటువంటి మేధావులారా, మరి నా మాల సోదరులందరూ గమనించాలి. ఇక్కడ 7.5 ఈక్వల్గా ఇచ్చాడు. ఇక్కడ ఎంత స్వార్థంగా, అసూయతో, ద్వేషంతో మాలలను అనగదొక్కాలని, అన్ని రంగాలలో మాలను కించపరచాలని, తొక్కపట్టాలని, మాలలో అభివృద్ధి చెందుతున్నారని చెప్పి ఈ విధంగా నేను ఆ రోజే చెప్పడం జరిగింది. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ అనేది ఈ కమిషను తప్పుల తడాక కమిషను.
2011 లెక్కల ప్రకారం మీరు ఎలా కులగణన చేస్తారు? వాస్తవంగా 70 లక్షల మంది మాలలుంటే కేవలం 35 లక్షల మంది మాదిగులుంటే వారికి మనకి సరి సమానంగా వర్గీకరించి రిజర్వేషన్లు పంచుతున్నారు. కాబట్టి ఏదైతే ఈ రాష్ట్రంలో 26 జిల్లాల్లో ఉన్నటువంటి మరి అందరూ మాల నాయకులు, మాల సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘ నాయకులు, కార్మిక సంఘం నాయకులు మనకు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మేధావులని చెప్పుకుంటున్నటువంటి మాల సంఘంలో 5-6 ఉన్నారు. రిటైర్డ్ ఐఏఎస్, రిటైర్డ్ ఐపీఎస్, ఆ తర్వాత రిటైర్డ్ ఐఆర్ఎస్, రిటైర్డ్ జడ్జిలు, వీళ్ళందరూ. మీరు వీళ్ళేమనుకుంటున్నారంటే ఈ మేధావులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మాలందరూ నాయన కొడుతున్నారు, ఎవరు పట్టుకోవాలి డబ్బా కొట్టుకుంటున్నారు. మన మాలల యొక్క నైజం ఏంటంటే మన ఇంటి పక్కోడు ముఖ్యమంత్రి అయినా కూడా మాలోడు వాడిదే ఉందిలే అనే నైజం కదా మనది. కాబట్టి ఇక్కడ